కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు ఇచ్చుకునేందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు. 6 గ్యారంటీలు ఏమైనా రాబాయి అంటే దాని గురించి మాట్లాడాడు. 100 రోజులు అయిపోయింది, 300 రోజులు దాటింది కదా, 100 రోజులు చేస్తా అన్న హామీలు ఏమైనాయి, రుణమాఫీ ఏమైంది, 2500 ఏడవైంది అంటే దాని గురించి చెప్పడు. మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా. చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు, మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలో ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.